చాలి ప్రభుత్వం మీద ఎదరగంతగా బురద వేయాలి అన్న ఆలోచన తప్పించి అంతకుమించి వేరేం కాదు. ఒకటి మాత్రం చెప్తున్నానండి. మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నాం. ప్రజల పక్షాన ఉండి ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా మేము ఈరోజు పనిచేస్తున్నాం. ఎన్డీఏ కూటమి సభ్యులందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గాని, మేము మంత్రులం గాని, ఎమ్మెల్యేలు గాని అందరం కూడా ఎమ్మెల్సీలు, చైర్మన్లు అందరూ కూడా ఈరోజు ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. రేపటి నుంచి తొలి అడుగు కార్యక్రమం కూడా రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు వరకు ఈ 1 ఇయర్ కాలంలో నియోజకవర్గాల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లోని మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా చెప్తూ వాళ్ళకి ఇంకా ఏం కావాలన్నది కూడా మేము తీసుకొని డిజిటలైజ్ చేసి మేము ఈ రోజు బయటకు తీసుకొచ్చే పరిస్థితి. నిజంగా ఈ కార్యక్రమం చేయడానికి ఏ పార్టీకైనా దమ్ముండాలి. మాకు 1 సంవత్సరం పూర్తి అయింది, మీకు ఇది చేసాము, మేము ఇంకా ఏం చేయాలి అని ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళ తాలూకు విన్నపాలు కూడా డైరెక్ట్ గా మేమే తీసుకొని అదంతా కూడా మేమంతా కూడా డిజిటలైజ్ చేసి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడాలన్నదానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మేము ముందుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటున్నాం. రేపటి నుంచి జరగబోయే తొలి అడుగు కార్యక్రమం నాకు బాగా సెంటిమెంట్. మా సీతారాంపురం గ్రామం పైక్రోపేట మండలంలో నా ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా మోస్ట్లీ ఆ ఊరు నుంచి మా ఉరుకొట్ల వెంకటరమణ గారి ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో రేపు తొలి అడుగు కార్యక్రమం కూడా మన సీతారాంపురం విలేజ్, పైక్రోపేట మండలం సీతారాంపురం విలేజ్ నుంచి మేము స్టార్ట్ చేస్తాం. ప్రతిరోజు ప్రతి బూత్ లోని కూడా ఈ తొలి అడుగు కార్యక్రమం జరుగుతుంది. రోజుకి కంపల్సరీగా ప్రతి ఇంటి 50 నుంచి 100 ఇంట్లకి మా నాయకులు, మా కేఎస్ఎస్లు, అదేవిధంగా మా బూత్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా వెళ్తారు. వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు అంటే వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా కనుక్కొని మాకు 1 మంత్ తర్వాత అవన్నీ కూడా మాకు డిజిటలైజ్ అవుతాయి. ఈ కార్యక్రమానికి కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా, ముఖ్యంగా మా పత్రికా సోదరులకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను.